బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అయితే రీసెంట్ గా ఆయన రోజాని ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్ ఆమెనే, దట్ సైలెన్స్, కూర్చోవే. ఏంట్రా ఏంటి గొడవలా, కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే, కూర్చో, హాయ్ హాయ్ హాయ్, బాగా ఒక హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు, నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా. సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్ ఆమెనే, దట్ సైలెన్స్, కూర్చోవే. ఏంటి గొడవలా, కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే, కూర్చో, హాయ్ హాయ్ హాయ్, బాగా ఒక హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు, నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా. సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్ ఆమెనే. రైట్, టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కాలంలో సినిమాలతో పాటుగా కొన్ని కామెంట్స్ చేస్తూ ఆయన తరచుగా వివాదాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే సినిమా ఈవెంట్స్లో ఆయన మాట్లాడే మాటలు, ఇంటర్వ్యూలలో ఆయన ఇచ్చే సమాధానాలు కొత్త కాంట్రవర్సీకి తెరలేపుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా రాజేంద్ర ప్రసాద్ మరోసారి మాట జారారు. ఈసారి అదుపు తప్పి తన సహనటుడైన కమీడియన్ అలీ పైన నోరు పారేసుకున్నారు. అనుకోకుండా అన్నారో లేదా చనువుతో కావాలనే అన్నారో తెలియదు, కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. అయితే సీనియర్ డైరెక్టర్ ఏవి కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జూన్ 1వ తేదీ హైదరాబాద్లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో శ్రీకాంత్, రోజా, అమని, ఇంద్రజ, లయ, రవళి, బ్రహ్మానందం, ఆలీ, ఉత్తేజ్, శివాజీరాజా వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ మీద మాట్లాడుతూ అలీ ఎక్కడా అంటూ ఒక అసభ్యకరమైన పదాన్ని వాడారు. ఇది ఇప్పుడే ఆయనపై విమర్శలు, ప్రజెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలు రావడానికి కారణమైంది. అయితే కృష్ణారెడ్డి బర్త్డే పార్టీ ఇలా చేస్తారని, అందరూ వస్తారని నాకు ముందే చెప్పలేదు. అచ్చన్న నీ సంగతి చెప్తా, మనం బయట వెళ్ళాక చూసుకుందాం, ఇది మనకు ఎప్పుడు ఉండేదే కదా, ఏరా ఆలీగా ఏరా అని చెప్తూ కూడా ఆయన ఒక అసభ్యకర పదాజాలని కూడా వాడడం జరిగింది. అయితే రోజాని ఉద్దేశిస్తూ కూడా దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అని చెప్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే బుద్ధుందా లేదా, ఎన్టీఆర్ అవార్డ్ అంటే చప్పట్లు కొట్టరా, ఏంటి మీ అందరికీ బ్రెయిన్ పోయిందా అని కూడా రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అదేవిధంగా అక్కడ రోజా వచ్చినప్పుడు కూడా, యాక్ట్రెస్ రోజా వచ్చినప్పుడు కూడా రోజాని ఉద్దేశిస్తూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అని చెప్తూ కూడా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అన్నీ కూడా వైరల్గా మారాయి. సో ప్రజెంట్ అడిగి మరి చప్పట్లు కొట్టించుకోవాలా అని చెప్తూ కూడా ఆయన ఎన్టీఆర్ అవార్డ్స్కి ఉద్దేశిస్తూ కూడా ఆయన మురళీ మోహన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. బుద్ధుందా లేదా అనే కామెంట్స్ కూడా ఆయన చేశారు. అయితే ప్రజెంట్ ఈ వీడియో అయితే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆలీతో ఉన్న చనువు కొద్దీ అలా అన్నప్పటికీ కూడా పబ్లిక్గా స్టేజ్ మీద అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడటం సరికాదని కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ అందిస్తారు. శ్రీపాల్, రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీస్ ఆయన పేరు మీద ఎక్కువగా వస్తున్నాయి. అయితే నిన్న జరిగిన ఒక బర్త్డే ఈవెంట్లో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజెంట్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఎందుకు రాజేంద్ర ప్రసాద్ తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? సో ప్రజెంట్ దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ వర్గాలు ఏమంటున్నాయి?
సయ్యద్ నిన్న జరిగిన ఒక బర్త్డే ఈవెంట్, ఎస్సీ కిషన్ రెడ్డి ఈవెంట్ లో అతను చాలా సినిమాలు చేశాడు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ తనకి మొదటి అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన బర్త్డేకి ఒక గెస్ట్ గా వీళ్ళందరైతే వెళ్ళడం జరిగింది. ఎస్సీ కిషన్ రెడ్డితో ఎవరెవరైతే హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేశాడో, ఎవరైతే వర్క్ చేశారో అందరూ నిన్న ఎఫ్ఎన్సీసీ క్లబ్ లో అటెండ్ అయ్యి బర్త్డే వేడుకకైతే హాజరైనట్టు తెలుస్తుంది. అయితే హాజరైనప్పటికీ అయితే తరచూ నోరు జారుతున్నట్టుగా తెలుస్తుంది రాజేంద్ర ప్రసాద్. ఎందుకంటే రోజాను ఉద్దేశించి కూడా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు చేయడం కూడా నిన్న నేను హీరోయిన్ చేశా అని చెప్పేసి ఒక ధోరణిలో మాట్లాడడంతో, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అరే ఒరే అంటూ కూడా వేదికపై నుంచి తోటి నటులను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ అయితే ఎరా అలీగా అంటూ రాజేంద్ర ప్రసాద్ బూతులు ఎస్సీ కృష్ణారెడ్డి వేడుకల్లో అయితే మరోసారి రెచ్చిపోయినట్టు కనిపిస్తుంది. గతంలో కూడా రాబిన్హుడ్ వేడుకలో కూడా ఒక క్రికెటర్ ని కూడా అవమానించినట్టు తెలిసింది. దాని తర్వాత అతను సారీ చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు కూడా, ఎందుకంటే నిన్న జరిగిన వేడుకల్లో నేను ఒక టీచర్ లాగా వీళ్ళందరికీ బెత్తం పెట్టుకొని ఉన్నాను అన్నట్టుగా మాట్లాడినాడు నిన్న. ఖచ్చితంగా ఎందుకంటే అందరినీ ఒక ఉద్దేశంతో పూర్వకంగా చెప్పినా, తన ఉన్న ఈజ్ తో కూడా వాళ్ళని అన్నా గానీ ఒక పబ్లిక్ ఈవెంట్ లో ఇలా అనడం కూడా ఖచ్చితంగా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా నెటిజన్లు ఇంటర్నెట్ లో కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. అంటే ఎంతవరకు మాట్లాడతారు, ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న రోజాని కావచ్చు, ఆలిన్ కావచ్చు, ఇలా వీళ్ళని పలువురిని వ్యాఖ్యలు చేయడం అయితే ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీలో కొంత అసంతృప్తిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది సయ్యద్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ప్రజెంట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆయన సీనియర్ యాక్టర్, ఆయన చేసిన కామెంట్స్ కొన్ని వైరల్గా మారాయి. అయితే ఆయన ఆలీని ఉద్దేశిస్తూ ఒక అసభ్యకరమైన పదాన్ని కూడా వాడారు. అదేవిధంగా యాక్ట్రెస్ రోజా అక్కడ చేరుకున్నప్పుడు కూడా దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆలీని ఉద్దేశిస్తూ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. హలో, కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి. హలో, అయినా పేరా అలిగా ఏడి అయినా పేరా అలిగా ఏడి ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో, తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి. హలో, అయినా పేరా అలిగా ఏడి అయినా పేరా అలిగా ఏడి ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో, తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కాలంలో సినిమాలతో పాటుగా వివాదాలతోనూ ఎక్కువగా వార్తలు నిలుస్తూ వస్తున్నారు. అయితే సినిమా ఈవెంట్స్లో ఆయన మాట్లాడే మాటలు, ఇంటర్వ్యూలలో ఆయన ఇచ్చే సమాధానాలు కాంట్రవర్సీ అవుతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి మాట జారారు. ఈసారి అదుపు తప్పి
తన సహనటుడు కమిడియన్ అయిన ఆలీ పైన నోరు పారేసుకున్నారు. అనుకోకుండా అన్నారో లేదా చనువుతో కావాలని అన్నారో తెలియదు, కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. సీనియర్ డైరెక్టర్ ఏవి కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జూన్ 1వ తేదీన హైదరాబాద్లో ఓ ఫంక్షన్ జరిగింది. అయితే ఈ వేడుకల్లో శ్రీకాంత్, రోజా, అమని, ఇంద్రజ ఇలా చాలామంది సినీ ప్రముఖ నటులు కూడా అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఆలీ ఎక్కడ అంటూ కూడా ఒక అసభ్య పదాన్ని కూడా వాడారు. ఇదే ఇప్పుడు ఆయనపై విమర్శలకు రావడానికి కారణమైంది. అయితే కృష్ణారెడ్డి బర్త్డే పార్టీ ఇలా చేస్తారని, అందరూ వస్తున్నారని నాకు ముందే చెప్పలేదు. అచ్చన్న నీ సంగతి చెప్తా, మనం బయటకు వెళ్ళాక చూసుకుందాం. ఇది మనకి ఎప్పుడు ఉండేదే కదా, ఏరా ఆలీగా ఎక్కడ అని చెప్తూ కూడా ఒక పదాన్ని కూడా వాడారు. ఇటు రాబీ అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే అంటూ మాట్లాడుకోవడం మనందరికీ అలవాటే కదా అని కూడా రాజేంద్ర ప్రసాద్ నవ్వుతూ అన్నారు. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాలని చెప్పిన రాజేంద్ర ప్రసాద్ ఎవరు చప్పట్లు కొట్టకపోతే అడిగి మరి క్లాప్స్ కూడా కొట్టించుకున్నారు. అయితే అక్కడ బుద్ధుందా లేదా, ఎన్టీఆర్ అవార్డు అంటే చప్పట్లు కొట్టరా ఏంటి, అందరికీ బ్రెయిన్ పోయిందా అని కూడా రాజేంద్ర ప్రసాద్ అనడం జరిగింది. అడిగి మరి చప్పట్లు కొట్టించుకుంటున్నారని మురళీమోహన్ సరదాగా అంటే విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ అవార్డు వచ్చిందని చెప్పిన విషయానికి చప్పట్లు కొట్టకపోతే మీకు సిగ్గు లేనట్లు లెక్క అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆలీతో ఉన్న చనువు కొద్దీ అలా అన్నప్పటికీ పబ్లిక్గా స్టేజ్ మీద అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం సరికాదని కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే వయసుకు తగ్గట్లుగా మాట్లాడాలని కూడా హుందాగా వ్యవహరించాలని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు జారడం ఇది ఫస్ట్ టైం కాదు. హరికథ వెబ్ సిరీస్ ఈవెంట్లో కూడా వాడెవడో చంద్రం దొంగ వాడి హీరో అంటూ కూడా పుష్ప సినిమాని ఉద్దేశించి కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే అల్లు అర్జున్పై సంచలన వ్యాఖ్యలు చేశారంటూ వార్తల్లో రావడంతో దీనిపై రాజేంద్ర ప్రసాద్ వివరణ కూడా ఇచ్చారు. బన్నీ తన బిడ్డలాంటోడని, అతనిపై నెగిటివ్గా మాట్లాడలేదని కూడా చెప్పారు. ఆ మధ్య రాబిన్హుడ్ ఈవెంట్లో కూడా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సో ఈ రకంగా కంటిన్యూస్గా ఆయన నోరు జారుతూ వస్తున్నారు. ఇంతలోనే మరోసారి ఆలీపై కూడా అదేవిధంగా యాక్ట్రెస్ రోజా పైన కూడా నోరు జారడంతో ప్రజెంట్ ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా, వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో